వాటర్ బాటిల్ ఉంది అనుకోండి, కాసేపు వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి, మూత తీస్తాం, నీళ్ళు కింద బారబోస్తాం, బాటిల్ ఏమైపోతుంది? బాటిల్గానే మన చేతిలో పలకాలి ఉంటుందా? బాటిల్ లోపల దాగి ఉన్న నీరు కింద పోయగానే ఆ నీరు ఎక్కడ పడిపోయి, ఇప్పుడు మరలా ఆ నీటిని తీసి బాటిల్లో పోయగలమా? మాట్లాడాలి మీరు. కింద పడ్డ వాటర్ను మరలా చేతులతో తీసి బాటిల్లో పోసి మూత పెట్టగలమా? నీ జీవితం, నా జీవితం కూడా అంతే. దినము గడిచిపోయిందా? రోజులు గడిచిపోయాయా? మరలా తిరిగి రాని రోజుల్లో మనం జీవిస్తున్నాం. మరలా తిరిగి రాని సమయాల్లో మనం నడుస్తున్నాం. దినములు చెడ్డవిగా ఉన్నాయి. మరలా ఎద్దలేని నీటి వలె ఉన్నాం. రక్షణ దినం ఇదే అనుకూల సమయం. నేనే రక్షణ దినము. రక్షణ లేని ప్రియ దేవుని సహోదరులారా, నీకు రక్షణ కావాలి, నీ ఇంటికి రక్షణ కావాలి, నీ కుటుంబానికి రక్షణ కావాలి, నీ పిల్లలకు రక్షణ కావాలి. రక్షణ లేనివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు. రక్షణ లేకుండా పరలోక రాజ్యాన్ని చూడలేం. రక్షణ లేకుండా దేవుని మహిమను అనుభవించలేం. రక్షణ లేకుండా ఆత్మీయులమని పిలవబడలేం. రక్షింపబడిన వారే రేపు ప్రభు మేఘారుహుడై మన మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఆయన నిత్య రాజ్యంలో ఉండటానికి సిద్ధపడి ఉండుదుము గాక.